ముసుగులో గుద్దులాటలాగా ఎన్నాళ్ళు ఇలా ఉంటారు? మీ ప్రేమ విషయం చెప్పేయచ్చు కదా. ఇది సమయం సందర్భం కాదులే వదినా. అయినా మా శ్రీవల్లక్క పెళ్లి తర్వాత నిదానంగా చెప్పాలి. ముందే చెప్తే అన్నయ్యకి భారం అవుతుంది. నీకు మా అన్నయ్య కంటే మీ అన్నయ్యే ఎక్కువగా గుర్తుంటాడు అనుకుంటా. పెళ్ళయ్యాకైనా మా అన్నని బాగా చూసుకుంటావా? పో వదినా. రండి పిన్ని, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. బావా బావా వచ్చారా? ముత్తైదువులు మీరే వెళ్ళి కుముదం తీసుకున్నాండి. మీ మేనత్తోళ్ళు వస్తున్నారు కదా గంగా, ఆగుతాంలే. ఎక్కడున్నారు మా పెద్దమ్మ వాళ్ళు? వీధి చివర స్వీట్ షాప్ దగ్గర ఉన్నారు. మా నాన్నేం పట్టుకురాకుండా ఉత్త చేతులతో వస్తాడేమో అనుకున్నా. మొత్తానికి స్వీట్ ఏదో తీసుకొస్తున్నాడనమాట. ఊరుకో బావా, అలా అనకు. పెద్దవాళ్ళు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు. వాళ్ళొస్తే అదే ఆశీర్వాదం. కుముదవల్లి నోరు తీపి చేద్దామని వరదరాజులు వస్తున్నాడు, కానీ తిరిగి ప్రాణాలతో వెళ్ళడు. వాడు చేసిన పాపాల వల్ల చాలా మంది జీవితాలు చేదైపోయాయి. ఈ సంగతి వీరాజుకు తెలియదా ఏంటి? అదిగో నాగవల్లొస్తుంది. వచ్చావా వరదరాజులు? ఈరోజు నా చేతుల్లో చచ్చావే. నాగవల్లి, ఎలా ఉన్నావే? నేను బాగున్నానక్క. నువ్వు బాగున్నావా? బాగున్నాను. బాగున్నావా అమృతక్క? ఇదిగో ఇలా ఉన్నాను. హాయ్ వదినా. మన హైఫైల్ తర్వాత ముందు మీ అన్నయ్యని పలకరించు. బాగున్నావా అన్నయ్య? నల్లని కనుపాప రంగుల ప్రపంచం, మబ్బుల వెనకాల వెన్నెల అనంతం, ఇది వెలుతురు వెంట పయనం, వేడి చెమ్మతో బాగున్నాను. నయనం, గుండె నిండిన రక్త సంబంధం. గంగేమైనా మాకు తెలియకుండా సాయం చేస్తున్నాడు అనుకున్నాం, కానీ సెల్లులింటికి వచ్చిన మొహం సాటేస్తున్నాడంటే అదంతా భ్రమన్నమాట. ఇలా ఉంటే మనకే మంచిదిలే. ఇంతకీ ఎక్కడుంది నా కోడలి పిల్ల? గదిలో ఉంది పెద్దమ్మ. గదిలో ఏం చేస్తోంది? కూర్చోబెట్టాలి కదా, టైం అయిపోతోంది. పదండి వెళ్దాం, తీసుకొద్దాం. ఇవి అక్కడ పెట్టు. గంగా, బియ్యం అయిపోయినాయి, అవి ఎక్కడున్నాయి? చూపిస్తానుండు. పర్లేదు, డెకరేషన్ అవి బాగానే చేశాడు. అంతా వీర్రాజే చేశారయ్యా. పర్లేదురా, మన ఇంట్లో పని చేయవు కానీ ఈ ఇంట్లో బాగానే పని చేస్తున్నాం. అదే చెయ్యాలే. ఆడపిల్లలు ఎక్కువగా ఉన్న ఇంట్లో మగపిల్లాడు సాయం చేస్తే పుణ్యం. పైగా నీకు త్వరగా పెళ్ళైపోతుంది. నాకు పెళ్లి చేసుకోవాలనిపిస్తే అప్పుడు మీకే చెప్తానులే నాన్న. అయినా ఇప్పుడు వచ్చిన ఫంక్షన్ ఏంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? కుముద ఫంక్షన్కి వచ్చాం, ఆ ఫంక్షన్ ముందు జరగనివ్వు.
సదియ్యా ఈడు మా మాట కాదని గంగింటికి వచ్చినప్పుడే మా మాట దాటేశాడు అనుకోవాలి. ఈడి పెళ్ళి మా చేతుల మీదుగా జరగదనిపిస్తుంది. ఈ అనుమానం నాకు కూడా వచ్చిందయ్యా. మీ మాటినే దేవరాజే ఊహించని విధంగా పెళ్లి చేసుకున్నాడంటే ఇక మీ మాట లెక్కసేయని చిన్నబాబు మీకు చెప్పే పెళ్లి చేసుకుంటాడంటారా? ఓరు ఊర్లో వ్యవహారాలన్నీ బాగానే చెప్తాండావే. తప్పైందయ్యా. ఏమ్మా ఇక్కడ వంటలవి ఎక్కడ చేస్తున్నారు? ఆ బయట పక్క చేస్తున్నారండి. కుముదా, అత్తయ్య బాగున్నావా అత్తయ్య? బాగున్నానమ్మా. అక్క బాగున్నావా? బాగున్నాను కుముదా. నేను ఈ ఫంక్షన్కి రావడం వల్ల అన్నయ్యతో మాట్లాడగలిగాను, అన్నయ్యని చూడగలిగాను. పుట్టింట్లోకి అడుగు పెడితే తన మొహం ఎలా వెలిగిపోతుందో చూడండి. అవును, అన్నయ్యడ్రా రాలేదా? రాలేదు. రాకపోవడమే మంచిది నాగవల్లి. వస్తే ఏదో ఒకటి మాట్లాడతాడు, అన్నయ్యకి కోపం తెప్పిస్తాడు. నేను కూడా అదే కోరుకున్నాను. వాడు ఎంత దూరం ఉంటే అంత మంచిది. అయినా ఈ ఫంక్షన్లో అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకోవడం ఎందుకు? కుముద గురించి మాట్లాడండి. అమ్మా కుముదా, అప్పుడే ఎంత పెద్దదానివయ్యావే. నా కళ్ళ ముందే పెరిగారు మీరు. శ్రీవల్లి, అమృత, నాగవల్లి మీ ముగ్గురి ఫంక్షను నా చేతుల మీదుగానే చేశాను. నీ ఫంక్షన్కి నేను వస్తాను రాను అనుకున్నాను. మా అమ్మ లేకపోయినా మా అమ్మలా అన్నీ నువ్వే చూసుకున్నావు కదత్తా. గంజాయి మొక్కల్లో తులసి మొక్కలాగా మా పెద్దమ్మ అక్కడున్నా తన ధ్యాసంతా ఈ పుట్టింటి మీద, మేనకోడళ్ళ మీద ఉంటుందని తెలుసులే పెద్దమ్మ. ఇలాంటి ఫంక్షన్కి నువ్వు రాకపోతే ఇక్కడ పనులేవి సరిగ్గా జరగవని పెద్దనాన్నే నిన్ను తీసుకొని వచ్చాడు. ఏది ఏమైనా కుముద ఫంక్షన్ చూసే భాగ్యం కలిగింది. అదే సంతోషం. ఇదిగో అమ్మాయి ఇట్రా. ఆ లడ్డూలు ఎక్కడ పెట్టడానికి? ఫంక్షన్లో పెట్టడానికండి. ఇదిగో అమ్మాయి, నువ్వేమనుకోకుండా ఒక గ్లాస్ మంచిని తీసుకొస్తావా? ఇదిగో ఆ ప్లేట్ నేను పట్టుకుంటాను. నా రక్తం కుమిదవల్లి రక్తం అంటే ఏటో అనుకున్నాను. డాక్టర్ నా ముఖం కేసు చూసి కంగారు పడ్డాక అనుమానించి ఆరా తీస్తే నిజం చెప్పినది. కుముదవల్లి సావిత్రికి పుట్టిన బిడ్డ కాదు, సావిత్రి పెంచిన బిడ్డ. పుష్పావత ఈ పండగ చేసుకునే లోపల చచ్చిపోతుందనేసి ఎవ్వరూ ఊహించుండరు. నా గతం నన్ను ఎప్పుడూ ఎక్కిరించకూడదు. ఇదిగోండి. మంచిదమ్మా. ఓణి అంటే చీర కట్టించాల్సింది, ఇంకా బాగుండేది. అది ఇప్పటికే సిగ్గుపడిపోతుంది, చీర కట్టనిస్తుందా? పోనీలే, ఈ ఓణి అయినా కట్టింది కదా. కట్టింది ఎవరనుకుంటున్నావు? నేనే పెద్దమ్మా. ఏంటమ్మా నువ్వు ఒక పని చేస్తే 100 సార్లు చెప్పుకుంటున్నావు. మాసివేం చెప్పింది? గోరింటాకు పెట్టానని
ఇందాకటి నుంచి చెప్తూనే ఉంది. ఇప్పుడు హాఫ్ సారీకి వచ్చింది. ఎంతమందికి చెప్తుందో. అత్తయ్య ముహూర్తానికి టైం అయిపోతుంది. తీసుకొస్తున్నాం రా. అమ్మా కుముద, ఆ గాజులు ఇవ్వు. చేపట్టు. దిష్టి తీయండమ్మా. ఫంక్షన్ అయ్యాక తీస్తాంలే అన్నయ్య. మేనమామ వచ్చి పసుపు రాసి గాజులు తొడగాలి. నేను మేనమావనేంది, నేను కుముదని కన్న తండ్రిని. ఆ రహస్యం ప్రపంచానికి తెలియకూడదనే కదా ఈ పిల్ల కథ ఈరోజు ముగిస్తానంది. ఇప్పుడు గాజులు తొడిగిన తరువాత కుముద ఫోటోకి దండ పడతాది. ఏమండి, రండి. మీరు కానివ్వండి. ముందు అన్నయ్య అయినా వచ్చి తాంబూలం ఇవ్వచ్చు. ఎవరైతే ఏముందమ్మా, మంచి మనసుండాలి కానీ. అలా అయితే మా ఆయన కన్నా మా మేనల్లుడు గంగిస్తేనే మంచిది. వెళ్ళు గంగా. ఏమైపోయాడు ఈ దుర్మార్గుడు? ఒక్కసారి నువ్వు కనిపించాలి వరదరాజులు. ఒక్కటే దెబ్బ వేర్లు తెగిన చెట్టులా కుప్పకూలిపోవాల్సిందే. ఎంఆర్ఓ గారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నన్ను చూసేశాడేమోనని టెన్షన్ పడ్డాను. అయినా వాడు నా దగ్గరకు వచ్చినప్పుడే వాణ్ణి వేసి పారేయాల్సిందే. అనవసరంగా అవకాశం వదిలేసుకున్నాను. అయినా ఎక్కడికి పోతాడు? ఈరోజు నా నుండి తప్పించుకోలేడు. ఎప్పుడు మీ అన్నా చెల్లెళ్ళు ఇలాగే కలిసుండాలి. ఏమంటావు నాగవల్లి?
జన్మ జన్మల దీపిక బంధాలు చేతిలో క్లాప్స్ పెట్టింది చాలు, నువ్వు ఇక్కడ ఉండకూడదు. వచ్చి కూర్చో. మీరు తాంబూలం పెడుతురు దాన్ని రండి. పర్లేదు, మీరు కానివ్వండి అన్నానుగా. హ, అయినా మాదే ఉంది తిరుపతి. పెద్దమ్మ మీరు కలిసి కుముదని ఆశీర్వదించాలి పెద్దనాన్న. పెళ్ళై ఎన్నేళ్ళైనా తిరుపతి సిగ్గుపడుతుంది. విడివిడిగానే ఆశీర్వదిస్తానులే, మీరు కానివ్వండి. లేదు, మీరొస్తేనే నేను వెళ్తాను. అమ్మ శ్రీవల్లి, మీరు ముగ్గురు చెల్లెల్ని ఆశీర్వదించండి. బావా, నువ్వు కూడా ఆశీర్వదించొచ్చు. నా చిట్టి మరదలు నవ్వితే సొట్టబుగ్గలు వస్తాయి. మామూలుగానే చాలా అందంగా ఉంటుంది, నవ్వినప్పుడు ఇంకా అందంగా ఉంటుంది. వద్దు వీర్రాజు, డబ్బులు ఇవ్వద్దు. పర్లేదులే గంగా, మా అమ్మ దేవరాజు కూడా ఉండుంటే ఇప్పుడు కూడా డబ్బులు తక్కువ వచ్చినాయా?
డబ్బులు ఏమైనా కావాలని అడుగుంటారు. వాళ్ళు లేరు కదా. ఈ రాజునైనా ఇని ఇలా మాట్లాడతారనే వీర్రాజుని డబ్బులు ఇవ్వద్దు అంటున్నాను. నేను మా నాన్న మాటలే పట్టించుకోను బావా. ఇక దేవరాజు అన్నయ్య నాన్నమ్మ గురించి నాకెందుకు? కుముదా తీసుకో. ఇప్పుడైనా వెళ్దాం రండి. నేను పసుపురాయన్లే గాని అక్షంతనే శాశ్వతించి నోరు తీపి చేస్తానులే.